నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీపతి లలిత గారు రచించిన విజేత అనే ఒక చక్కటి కథను విందామండి. ఏదో తెలియని నెంబర్ నుండి మళ్ళీ మళ్ళీ ఫోన్ వస్తూ ఉంటే ఎత్తి విసుగ్గా హలో అంది అనఘ. అనగా నేనమ్మా త్రిపురని, ఇది నా కొత్త నెంబర్ అవతల నుండి వినిపించింది. అరే అత్తయ్య గారు అనుకుంటూ, అత్తయ్య ఎక్కడి నుంచి ఫోను? ఇండియా వచ్చారా? మావయ్య గారు బాగున్నారా? వదిన వాళ్ళంతా ఎలా ఉన్నారు? ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పిస్తూ ఉంటే నవ్వేసింది త్రిపుర. అందరూ బాగున్నారమ్మా, నీ సంగతి చెప్పు, నువ్వెలా ఉన్నావు? అత్తగారి ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేదు అనఘ. తర్వాత నెమ్మదిగా, నేను బాగానే ఉన్నాను అంది. గుడ్, అదే కావాలి. ఉంటానమ్మా, మేము అమెరికా నుండి వచ్చేసామని చెప్పడానికి ఫోన్ చేశాను. అనఘ ఏదో అనేలోగానే ఫోన్ పెట్టేసింది త్రిపుర. ఇదేమిటి, ఈవిడేదో క్లాసు పీకుతుంది, ఇప్పట్లో వదలదు అనుకుంటే ఎలా పెట్టేసింది అనుకుంటూ బయటకు వచ్చేసరికి అనఘ తల్లి కాచాయని గుమ్మంలో నిలబడి ఉంది. ఎవరే ఆ ఫోను అనుమానంగా అడిగింది. మా అత్తగారమ్మా. అబద్ధం చెప్పలేక నిజం చెప్పింది. ఎందుకుటా, నిన్ను తిట్టిందా? ఎంతైనా కొడుకు పక్షమే కదా. అసలు ఈవిడ పెంపకం కాదు అతను అలా తయారవటానికి. మొదటిసారి తల్లి మాటలు విసుకొచ్చాయి అనఘకి. అమ్మా నువ్వు ఆపుతావా? ఆవిడ అసలు ఏమీ మాట్లాడలేదు. మేము అమెరికా నుండి వచ్చాము అని చెప్పి పెట్టేశారు. అంతేలే, అంతకంటే మాట్లాడటానికి ఆవిడకి మొహం జల్లొద్దు అన్న తల్లి మాటలకు కోపం వచ్చింది. చిచ్చి, ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తావు. విసురుగా రూమ్లోకి వచ్చి తలుపు గట్టిగా వేసింది అనఘ. ఇప్పుడు నేనేమన్నాను అంత కోపం? ముందు వచ్చిన చెవుల కంటే అన్నట్టు చిన్నప్పటి నుంచి పెంచిన తల్లి కంటే అత్తగారు ఎక్కువయ్యారు ఈవిడికి. తల్లి విసురులు వినిపిస్తూనే ఉన్నాయి. చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు పెట్టుకుంది, కానీ మనసు మాత్రం ఎక్కడికో పరిగెత్తుతోంది. అనఘ కాత్యాయిని శివరావుల కూతురు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. 6 నెలల క్రితం సిద్ధార్థతో పెళ్ళయింది. అది పెద్దలు కుదిర్చిన పెళ్ళి. అతని తల్లి త్రిపుర ఒక బ్యాంకులో మేనేజర్గా చేసి ఈ మధ్య రిటైర్ అయింది. తండ్రి సోమేష్ యూనివర్సిటీ ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యారు. ఇక సిద్ధార్థ అక్క వివాహమై భర్తతో అమెరికాలో ఉంటుంది. పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళిన అనఘకి ఇంట్లో పని మనిషి వంట మనిషి ఉండటంతో ఇంటి పని చేసే అవసరమే ఉండేది కాదు. త్రిపుర కూడా ఉద్యోగం చేసిన మనిషి కనుక కోడల్ని ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టేది కాదు. ఏ బాధరబందీ లేకుండా ఉద్యోగం చేయటం, సెలవు రోజుల్లో భర్తతో అత్తమామలతో హాయిగా గడపటం. 2 నెలలు ఎంతో ఆనందంగా జరిగిపోయింది సంసారం. అప్పుడే సిద్ధార్థ అక్క తల్లిదండ్రుల్ని 3 నెలలు తమతో గడపటానికి అమెరికా రమ్మని ఆహ్వానించింది. కూతురు దగ్గరికి వెళ్లే ముందు 100 జాగ్రత్తలు చెప్పింది అత్తగారు అనఘకి. అమ్మ, ఒక విధంగా సిద్ధుకి పని అలవాటు కాకపోవటం నాదే తప్పు. నా ఉద్యోగం హడావుడికి మొదటి నుంచి ఇంట్లో పనివాళ్ల సాయం ఎక్కువ ఉండేది. దాంతో పిల్లలకి మీ మావయ్య గారికి ఏ పని అలవాటు అవ్వలేదు. మా అమ్మాయి అమెరికా వెళ్ళి నేర్చుకుంది. సిద్ధుకి ఏదైనా చెప్తే అవసరం ఉన్నప్పుడు చేస్తా అంటాడు. నెమ్మదిగా తనకి చిన్న చిన్న పనులు నేర్పించు. కూరలు సరుకులు ఇద్దరూ కలిసి తెస్తే కొంత తెలుస్తాయి. కొంతకాలం మేము కూడా లేకపోతే మీ ఇద్దరికి ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి పూర్తిగా సమయం దొరుకుతుందని నా నమ్మకం అంది. 2 నెలల తర్వాత ఒకరోజు అనఘ అత్తగారికి ఫోన్ చేసింది. అత్తయ్య, మా నాన్న ఆఫీస్ పని మీద వెళ్ళారు, రావటానికి ఇంకా 1 నెల పట్టొచ్చు. మొన్న అమ్మకి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. నేను వెళ్ళి వారం ఉండొచ్చాను. మీకు తెలుసు కదా సిద్ధు సంగతి. ఇంట్లో ఎవరూ లేకపోతే ఇబ్బంది అవుతుంది. మీ అమ్మను మన ఇంటికే తెచ్చేయి అన్నారు. ఆ విషయమే మీకు చెప్దామని. అనఘ మాటలు పూర్తి కాకుండానే, అమ్మా అనఘ, నువ్వు కూడా ఆ ఇంటికి యజమానురాలివే. నాకెంత స్వతంత్రం ఉందో నీకు అంతే. మీ అమ్మగారిని మన ఇంటికి తీసుకురావటానికి నీకు నా పర్మిషన్ అక్కర్లేదమ్మా. అమ్మని జాగ్రత్తగా చూసుకోండి అని త్రిపుర చెప్పిన దానికి పొంగిపోయింది. థ్యాంక్ యూ అత్తయ్య, నేను మీ కోడలిగా వచ్చినందుకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను అంది. అవునా, అయితే పోనీ పాటల్లో చెప్పు నవ్వేస్తూ అంది త్రిపుర. ఆనందంతో వెలిగిపోతున్న కూతురి మొహం చూసి, మీ అత్తయ్య పర్మిషన్ ఇచ్చిందా నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళటానికి అన్న తల్లి మాటల్లోని శ్లేషను పట్టించుకోలేదు.
గబగబా తల్లి బట్టలు మిగిలినవి సర్ది ఇంటికి తీసుకువెళ్ళింది. వెళ్లేసరికి సిద్ధు గెస్ట్ రూమ్లో అన్నీ సర్ది పెట్టాడు. రెండత్తయ్య అంటూ ఆప్యాయంగా పలకరించాడు. అనఘ తల్లిని లోపలికి తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెట్టింది. ఈలోగా ఇంట్లో పనిచేసే లక్ష్మి, వంట చేసే మణి ఇద్దరూ వచ్చి బాగున్నారా అమ్మా అంటూ పలకరించారు. అమ్మా, నీకేం కావాలన్నా వీళ్ళిద్దరూ చూసుకుంటారు సరేనా అంది అనఘ. ఓహో, అయితే వియ్యపురాలు లేని లోటు వీళ్ళు తీరుస్తారన్నమాట. కాత్యాయిని నవ్వుతూ అన్నా ఏదో వెక్కిరించినట్లు అనిపించింది వాళ్ళిద్దరికి. మరునాటి నుంచి అసలు నాటకం మొదలైంది. వాళ్ళు చేసే ప్రతి పనికి వంకపెట్టి భూతద్దంలో అనఘకు చూపించడం మొదలుపెట్టింది కాత్యాయిని. అమ్మో, మీ అత్తగారు పని వాళ్ళని ఇంటి వాళ్ళను పని వాళ్ళలాగా చూస్తుంది. వీళ్ళు ఇల్లంతా దోచుకు తింటున్నారు. వాళ్ళకు కాఫీలు, టిఫిన్లు, జీతాల డబ్బుతో ఇంకో ఇల్లు కొనొచ్చు లాంటి మాటలు విని లక్ష్మీమణిల మొహాలు మాడిపోయాయి. సిద్ధుకి ముందు నుంచి పెద్ద పనులు అలవాటు లేవు. అనఘ అతనికి కాఫీ అందించినా, ఏదైనా కనపడలేదంటే వెతికిచ్చినా, ఏం పెంపకం పెంచిందే మీ అత్తగారు, అతనికి ఒక్క పని రాదు, అన్నిటికీ నిన్ను పిలుస్తాడే విసుక్కునేది. ఒక 4 రోజుల తర్వాత మణి అర్జెంటు పనుంది, ఊరు వెళ్ళాలి అని వెళ్ళింది. ఇంటి దగ్గర మా అత్తను చూడాలి, ఒక్కటే పూటొచ్చి త్వరగా చేసుకుని వెళ్తాను అని లక్ష్మి వెళ్ళింది. చూడు అనగా, మీ అత్తగారికి నేను ఇక్కడ ఉండటం ఇష్టం లేక వీళ్ళ చేత నాటకాలు ఏడుస్తోంది అంది కాత్యాయిని. ఏం మాట్లాడుతున్నావమ్మా, నిన్ను తీసుకురమ్మన్నది మా అత్తగారేను అన్న అనఘతో. అంతే మరి, ఆవిడ మంచిగా కనపడాలిగా అంది కాత్యాయిని. తల్లి విసుర్లు సణుగులతో అప్పటి వరకు హాయిగా ఉన్న అనఘకి ఇంట్లో ఉండాలంటేనే భయంగా ఉంటుంది. సిద్ధు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను అని ఇంట్లో ఉండి అత్తగారిని చూసుకోవడానికి ప్రయత్నించాడు. అనఘ ఇంట్లో లేనప్పుడు చాలా ఊర్పుగానే ఉండేవాడు సిద్ధు. కాత్యాయిని మాత్రం ప్రతి విషయంలోనూ త్రిపురను విమర్శించటం, ఆవిడ పెంపకాన్ని తప్పుపట్టడం చేసేది. నేను అనఘ కోసం ఎన్నెన్ని త్యాగాలు చేశానో అంటూ కథలుగా చెప్పటం, కాల్లో ఉన్నాను డిస్టర్బ్ చేయకండి అని సిద్ధు చెప్పి తలుపు వేసుకుంటే ఏదో వంకన తలుపు కొట్టడం, పెద్దగా టీవీ పెట్టడం చేసేది. సిద్ధు విసుక్కుంటే అనఘ ఇంటికి రాగానే చాడీలు చెప్పటం, కళ్ళనీళ్లు పెట్టుకుని ఏడ్చేయటం చేసేది. కన్న తల్లి అలా తన బాధలు చెప్తూ ఉంటే ఊరుకోలేక అందరినీ విసుక్కోవటం మొదలుపెట్టింది అనఘ. ఒకరోజు సిద్ధు మీద తల్లి చాడీలు విన్న కోపంలో, నీకేమాత్రం బాధ్యత తెలియదు సిద్ధు, మరి ఏమి తెలియకుండా పెంచారు మీ అమ్మ అంటూ తిట్టేసింది. అనవసరంగా నోరు జారాను అని అనఘ అనుకునేలోగాని, మా అమ్మనంటే ఊరుకోను, అంత బాగా పెంచారుగా మీ అమ్మ, మీ ఇంటికి తీసుకువెళ్ళి చూసుకో, ఆవిడొచ్చాక నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది, మన ఇద్దరికి గొడవలు కూడా ఎక్కువయ్యాయి కోపంగా అరిచాడు సిద్ధు. అప్పటి వరకు అక్కడే తచ్చట్లాడుతున్న కాత్యాయిని, చూసావా ఎలా మాట్లాడుతున్నాడో, అంతా మీ అత్తగారి ట్రైనింగ్ అంది. మీరు మా అమ్మనేమి అనకండి, ఆవిడ పేరు తలుచుకోవటానికి కూడా మీరు సరిపోరు అన్నాడు సిద్ధు. అప్పుడు అనఘకు బాగా కోపం వచ్చింది. తల్లిని తీసుకుని ఇంటికి వచ్చేసింది. ఇవన్నీ తండ్రికి చెప్పలేదు, అత్తగారికి చెప్పలేదు. ఇంటికి వచ్చిన రోజు నుండి కాత్యాయిని అల్లుడితో పాటు త్రిపురను కూడా తిట్టిపోస్తూనే ఉంది. అనఘ ఏదైనా అనబోతే ఇంకా రెచ్చిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధు వచ్చి నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తేనే నువ్వు అత్తింటికి వెళ్ళాలి, లేదంటే వాడికి విడాకులు ఇచ్చేయి, నన్ను వాడంత మాట అంటాడా అంటూ గట్టిగా అరుపులతో బీపీ పెంచుకుంది. ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలి అని డాక్టర్ అనేసరికి నోరెత్తకుండా ఉంటుంది అనఘ. తండ్రి శివరాం క్యాంపు నుండి వచ్చాక అనఘ చెప్పకుండానే జరిగింది ఏమిటో గ్రహించాడు. ఇది నీ జీవితం, నిర్ణయం తీసుకోవటంలో ఎవరి ప్రమేయం ఉండకూడదు అన్నాడాయన. జరిగిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకుని దీర్ఘంగా నెట్టూర్చింది అనఘ. మరో 4 రోజుల తర్వాత త్రిపుర అనఘకు మెసేజ్ పెట్టింది. నేను మీ ఆఫీస్ దగ్గరలో ఉన్నాను, నీకు కుదిరితే లంచ్ కలిసి చేద్దామా అని. అనఘకి కూడా అత్తగారిని కలవటానికి వెళ్ళనందుకు చాలా గిల్టీగా ఉంది. అందుకే వెంటనే ఓకే అని దగ్గరలో ఉన్న హోటల్ లొకేషన్ పంపింది. అనఘను చూడగానే ఆవిడ, ఇదేమిటమ్మా ఇలా అయిపోయావు, కళ్ళ కింద నల్లగా అయిపోయింది, చిక్కిపోయావు అంటూ ఉంటే వస్తున్న కన్నీరు కంట్రోల్ చేసుకుంది. మీరు మావయ్య గారు ఎలా ఉన్నారు అత్తయ్య, భోజనం ఆర్డర్ ఇచ్చి అడిగింది. సమాధానంగా త్రిపుర అందరం బాగున్నాం అన్నట్లు తల ఊపింది. అమ్మా అనఘ, మీ ఇద్దరి మధ్య ఏమైందని కానీ ఏం చేస్తావు అని కానీ నేను అడగను. పెళ్ళి అనేది మీ సాఫ్ట్వేర్ వారి భాషలో ఒక ప్రాజెక్టు,
నువ్వు సిద్ధు దాని లీడర్లు. ఆ ప్రాజెక్టును విజయవంతం చేయడానికి ఏం చేస్తారు అనేది మీ బాధ్యత. విజయం అంటే ఏమిటో కూడా మీరే ఆలోచించాలి. మీ టీంలో ఎప్పుడూ నేనే రైటు, నేను చెప్పిందే చేయాలి అనుకుంటే పని సాగదు కదా. అలాగే వేరే ప్రాజెక్టు లీడర్ని మీ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయనివ్వరు కదా. కాపురం కూడా అంతేనమ్మా. ఇద్దరూ బ్యాలెన్స్ చేయాలి. ఒకరు ఖర్చు పెట్టేవారుంటే ఇంకొకరు జాగ్రత్తగా ఉండాలి. ఒకరు కోపం తెచ్చుకుంటే ఇంకొకరు శాంతంగా ఉండాలి. అలా అని ఎప్పుడూ ఒకరే తగ్గి ఉండాలని నేను చెప్పడం లేదు. ఇద్దరూ సమానమైన ఒకసారి ఒకరు తగ్గితే ఇంకోసారి ఇంకోళ్ళు తగ్గాలి. ఎక్కడ ఎప్పుడు ఎంత తగ్గాలో తెలిసిన వాళ్లే విజేతలు. నిన్ను సిద్ధుని ఒకరితో ఒకరిని పోల్చను. మీరు వేరువేరు వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు. భార్యాభర్తలు రెండు పట్టాలలాగా సమాంతరంగానే ఉండాలి. అప్పుడే సంసారం అనే బండి పట్టాల మీద సరిగ్గా నడుస్తుంది. లేదంటే యాక్సిడెంట్ అవుతుంది. మా జీవితం చాలా మటుకు అయిపోయింది. మీది ముందుంది. మా గురించి మీరు నిర్ణయాలు తీసుకోకండి. మీ గురించే ఆలోచించండి. నేను నీకు ఎలాంటి సలహా ఇవ్వను. ఎందుకంటే ప్రతి అత్త ఒక అమ్మ అయినట్లే ప్రతి అమ్మలో ఒక అత్త ఉంటుంది. నువ్వు తెలివిగా ఆలోచిస్తావని, సరైన నిర్ణయం తీసుకుంటావని నాకు నీ మీద నమ్మకం ఉంది. ఏదైనా నిర్ణయం తీసుకున్నాక భవిష్యత్తులో ఏ రోజు ఇలా ఎందుకు చేశానా అని అనుకోకూడదు. ఇదొక్కటి మనసులో పెట్టుకో. అనఘ అత్తగారి మాటలకు దేనికి సమాధానం ఇవ్వలేదు. నెమ్మదిగా విన్నది. భోజనం అయ్యాక క్యాబ్ ఎక్కుతూ, అనఘ, పెళ్లికి ముందు నీ కళ్ళల్లో మెరుపు, బుగ్గల్లో ఎరుపు చూసి నా కోడలు ఇలా ఉండాలి అనుకున్నాను. ఇప్పుడు కళ్ళ కింద నలుపు, బుగ్గల లోతుకెళ్ళి ఎవరు ఈ అమ్మాయి అనుకునేలాగా ఉన్నావు. మళ్ళీ మా పాత అనఘను చూపించమ్మా, నవ్వుతూ అంది త్రిపుర. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూనే ఇంటికి వెళ్ళింది అనఘ. ఏం ఆలోచిస్తున్నావు? మీ అత్తగారు కూడా వచ్చిందిగా, ఒక డివోర్స్ నోటీస్ పంపవాడికి అంది కాత్యాయని. వాడంటే సీరియస్గా అంది అనఘ. తడబడింది కాత్యాయని. అదేలే సిద్ధార్థ, మన ఇంట్లో పని వాళ్ళని కూడా వాడు వీడు అది ఇది అని అనం కదమ్మా. నీ కోపం ఎవరి మీదమ్మా? నా మీద, సిద్ధు మీద, లేక మా అత్తగారి మీదనా? బాధగా అంది తల్లితో. నాకెందుకమ్మా కోపం? నాకెవ్వరి మీద కోపం లేదు. ఏదో నువ్వు బాధపడకూడదని గొంతు తీవ్రంగా పెంచి అంది కాత్యాయని. నేను బాధపడుతున్నానని నీకు చెప్పానా? అతను తిడుతున్నాడని, కొడుతున్నాడని అన్నానా? నీకు ఒంట్లో బాగాలేదంటే ఎంత శ్రద్ధ తీసుకున్నాడు తను? నువ్వు ప్రతిదానికి వాళ్ళ అమ్మను తక్కువ చేసి మాట్లాడావు. అది తప్పు కాదా? ఒక్కసారి నిన్నన్నందుకే నాకు కోపం వచ్చింది. నువ్వు ఎన్నిసార్లు వాళ్ళ అమ్మను అనుంటావు? ఏమాత్రం ఊహించని కూతురి మాటలకు మరింత కోపం వచ్చింది కాత్యాయనికి. పోవే, అక్కడే పడుండు అత్తగారికి సేవలు చేస్తూ. ఏదో ఒక రకంగా ఇంట్లో నుంచి బయటికి లాక్కొస్తే నువ్వు సుఖపడతావని నా ఆలోచన. అన్నిటికీ మా అమ్మ ఇలా, మా అమ్మ అలా అంటూ ఉంటే నిన్నెవరూ పట్టించుకోరని ఆవేశంతో బరువుగా ఊపిరి తీస్తూ ఆగింది. అమ్మా, నీ కూతురేమో నువ్వు చెప్పినట్లు వినాలి. మా ఆయన వాళ్ళ అమ్మ మాట వింటే నేను విడాకులు ఇవ్వాలి. ఇదేం న్యాయం అమ్మా అన్న కూతుర్ని బిత్తరపోయి చూసింది. అంటే నిజంగా ఇచ్చేయమని కాదు, బెదిరిస్తే చచ్చినట్టు దారికి వస్తాడని. ఎవరి దారికి రావాలమ్మా? నీ దారికా? అలా వస్తే నువ్వు మా ఇంటికి వస్తావా? అక్కడే ఉండి సిద్ధుని మా అత్తగారిని నీ దారిలో పెడదు గాని. ఏం మాట్లాడుతున్నావే అరిచింది కాత్యాయిని. నువ్వు మా అత్తగారింట్లో వేసిన వేషాలన్నీ నాకు తెలుసు. ఇంకా అక్కడే ఉంటే జీవితంలో సిద్ధు మొహం చూడలేను. అందుకే వచ్చేశాను. నీకు నీ అహం తప్ప వేరే ఏమీ అక్కర్లేదు. ముందు నుంచి మా అత్తగారిని పొగిడితే తట్టుకోలేకపోయేదానివి. ఆవిడ సంస్కారంలో 100 వంతు లేదు నీకు. అదే మాట సిద్ధు అంటే కోపం వచ్చింది. అందరినీ నీ దారికి తెచ్చుకుందామనే ఆత్రంలో నువ్వు ఒంటరిదానివైపోతున్నావు కదమ్మా. వదినను నీ దారికి తెచ్చుకోవాలని అన్నయ్యను దూరం చేసుకున్నావు. ఇప్పుడు నన్ను. చివరికి నీతో ఎవ్వరూ ఉండరు. అప్పుడు నీ దారి ఎట్టమ్మా? ఒక్కసారి ఆలోచించుకో. నేను సిద్ధుకి ఫోన్ చేశాను. తను నా కోసం వస్తున్నాడు. నా భర్తకు, అత్తమామలకు గౌరవం ఇచ్చేటట్లయితేనే మా ఇంటికి రా. తీక్షణంగా చెప్పి బట్టలు సర్దుకుంటున్న కూతుర్ని విస్తుపోయి చూసింది కాత్యాయిని. చూశారా అండి అనఘ ఎలా అంటుందో? భర్తతో అనబోతే ఎవరి జీవితం గురించి నిర్ణయం వారు తీసుకోవడమే మంచిది. గెలిచినా ఓడినా వారిదే బాధ్యత అన్నాడు శివరాం. మాటల్లోనే సిద్ధార్థ వచ్చాడు. సరైన నిర్ణయమే తీసుకున్నాను నాన్న, నేను విజేతనే. నవ్వేస్తూ తండ్రితో చెప్పి
కారు వైపు సాగిపోయింది అనఘ. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.